కొత్త కథలు. అది 1905వ సంవత్సరం. రాయలసీమలోని ఓ మారుమూల పల్లెటూరు ధర్మపురం. పేరులో ధర్మం ఉన్నా ఆ ఊరి నేల మీద మాత్రం కరుణ లేదు. గత 3 ఏళ్లుగా వాన చుక్కలేదు. చెరువులు ఎండిపోయి పశువులు గడ్డిపరక కోసం అల్లాడి ప్రాణాలు వదులుతున్నాయి. ఊరి జనం కడుపులకు గంజినీళ్లు తాగి బతుకుతున్నారు. ఆ ఊరిలోని రామయ్య అనే ఓ పేదరైతు ఉన్నాడు. అతనికి ఉన్నది 2 ఎకరాల మెట్టపొలం. ఆ పొలమే అతని ప్రాణం. రామయ్య తన భార్య సీతమ్మ ఇంటి అరుగు మీద కూర్చొని బీటలు వారిన తమ పొలం వైపు నిరాశగా చూస్తున్నారు. ఏమండి, ఇంకెన్నాళ్ళీ నరకం? ఆకాశం వైపు చూసి చూసి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇంట్లో ఉన్న గింజలు కూడా అయిపోయాయి. రేపటి నుంచి మనకు పస్తులే. అధైర్యపడకు సీతమ్మ, ఈ నేలను నమ్ముకున్నవాళ్లం. ఇది మన తల్లి. ఈ రోజు కాకపోతే రేపైనా ఆకాశం మనల్ని కరుణించకపోతుందా? కరుణ? ఆకాశంలో ఒక్క మబ్బు తునక లేదు. మన కర్మ ఇంతేనేమో. ఆ జమీందారు దగ్గర అప్పు చేసి ఈ ఊరు వదిలి పట్నం పోదాం పదండి. అక్కడ కూలీ పనైనా చేసుకుని బతుకుదాం. లేదు సీతమ్మ, ఈ నేల మీద పుట్టాను. ఈ నేలలోనే కలిసిపోతాను. కాని ఈ మట్టిని వదిలి ఒక్క అడుగు కూడా కదలను. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. తన నిస్సహాయతకు, ఆకలితో అలమటిస్తున్న భార్యని చూసి కుమిలిపోయాడు. కళ్ళు మూసుకుని ఆపద మొక్కులు వాడైన ఆ తిరుమల వెంకన్నను తలుచుకున్నాడు. గోవిందా, వెంకన్న, నిన్ను నమ్ముకున్నవాడిని. నా జీవితంలో ఒక్కసారైనా నీ కొండ ఎక్కాలని, నా కళ్లతో నిన్ను చూడాలని నా ఆశ. కాని ఈ కరువు మమ్మల్ని బతకనిచ్చేలా లేదు. ఒక్క అవకాశం ఇయ్యి తండ్రి. నీ దర్శనం చేసుకునే భాగ్యం నాకు ఇవ్వు స్వామి. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య తన పొలం గట్టుమీద నిలబడి ఆకాశం వైపు చేతులు జోడించాడు. ఏడుకొండలవాడా, వెంకటరమణ, నా మాట విను. ఈ కరువు నుంచి మమ్మల్ని కాపాడు. ఈ ఒక్కసారి నా నేల తడిసేలా, నా పంట పండేలా ఒక్క వాన కురిపించు. అలా జరిగితే ఈ పంట మీద వచ్చిన ప్రతి దమ్మిడి నా చెమట చుక్కతో సహా నీకే సమర్పించుకుంటాను. నా పొలంలో పండిన మొదటి పంటను అమ్మి ఆ డబ్బును నా చేతులతో తెచ్చి నీ హుండీలో వేస్తాను. ఇది నా మొక్కు. నా భార్యాబిడ్డలు అడ్డుపడినా వినను. ఈ మాట తప్పితే నేను రైతు బిడ్డనే కాను. ఆ మాటలు విన్న సీతమ్మ అతని పిచ్చికి నవ్వుకుంది. ఊరి జనం రామయ్యకు మతి చెలించింది అని ఎగతాళి చేశారు. కాని రామయ్య నమ్మకం అచంచలమైంది. ఆశ్చర్యంగా ఆ వారం రోజులకే ఎవరూ ఊహించని విధంగా ఆకాశం మేఘావృతమైంది. ధర్మపురం నేల తడిసేలా, చెరువులు నిండేలా కుండపోత వర్షం కురిసింది. ఊరంతా ఆశ్చర్యపోయింది. తండ్రి, నువ్వు నా గోడు విన్నావు. 6 నెలలు రామయ్య పగలు రాత్రి అనకుండా కష్టపడ్డాడు. తన పొలంలో పంటను సంతకు తీసుకెళ్లి అమ్మాడు. అతని చేతికి 10 వెండి నాణాలు వచ్చాయి. ఆ రోజుల్లో అది ఓ చిన్న జమీందారు దగ్గర ఉండేంత డబ్బు. రామయ్య ఆ 10 వెండి నాణాలు ఓ పాతగుడ్డలో మూటకట్టి నడుముకు బిగించి కట్టుకుని ఇంటికి వచ్చాడు. అబ్బా, మన కష్టాలు తీరిపోయాయండి. ఈ డబ్బుతో ముందు జమీందారు అప్పు తీర్చేద్దాం. మిగిలిన డబ్బుతో వచ్చే ఏడాదికి విత్తనాలు, ఎరువులు కొందాం. ఆగు సీతమ్మ, ఈ డబ్బు మనది కాదు. మనది కాకపోవడమేంటి? ఇది మన కష్టం. కాదు, ఇది ఆ వెంకన్నదయ. ఈ డబ్బులో ఒక్క పైసా కూడా మనం ముట్టుకోవడానికి వీల్లేదు. నేను మొక్కుకున్నాను. ఈ డబ్బును తిరుమల హుండీలో వేయాలి. నేను రేపే యాత్రకు నడిచి వెళ్తున్నాను. ఏమండి, ఏమంటున్నారు? తిరుమల నడిచా? మీకు పిచ్చి పట్టిందా? ఈ విషయం ఊరి సర్పంచ్ దాకా వెళ్ళింది. ఆయన రామయ్యను పిలిపించి నచ్చజెప్పాలని చూశాడు. ఒరే రామయ్య, నువ్వు చేసేది తెలివైన పని కాదు. తిరుపతి అంటే ఆటలు కాదు. ఇక్కడ నుంచి నడిచి వెళ్లాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. ఆ దారిలో అడవులు, కొండలు, క్రూర మృగాలు ఉంటాయి. నీ మొండితనం నాకు అర్థం కావడం లేదు. నీ ప్రాణాలు పోతే నీ భార్యగతి ఏంటి? నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకమేంటి? నా మాట విను. పెద్దలు, మీరు చెప్పింది నిజమే. కాని రైతుకు 2 ప్రాణాలు. ఒకటి ఈ నేల, రెండోది ఇచ్చిన మాట. ప్రాణం ఇచ్చినవాడే ఆ వెంకన్న. ఆ ప్రాణం తీసేవాడు ఆయనే.
ఇచ్చిన మాట తప్పి ఈ ప్రపంచానికి భయపడి బ్రతికే కంటే ఆ దేవుడికిచ్చిన మాట నిలబెట్టుకుని చనిపోవడం నాకు మేలు. నన్ను ఆపకండి. రామయ్య నిశ్చయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. సీతమ్మ ఏడుస్తూనే అతనికి దారిలో తినడానికోసం కొన్ని జొన్నరొట్టెలు మూటకట్టింది. మరుసటి రోజు ఉదయం రామయ్య గోవిందా గోవిందా అని స్మరించుకుంటూ చేతిలో కర్ర పట్టుకుని నడుముకు వెండి నాణాలు మూట బిగించుకుని మొక్కు నాణాలు ఖర్చులకు మరో నాణాలు మూట కట్టుకుని తన మహాయాత్రను మొదలుపెట్టాడు. దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లమీద ఎండను లెక్క చెయ్యకుండా నడుస్తున్నాడు. 10 రోజులు గడిచాయి. అతను ఓ చిన్న సంతకు చేరుకున్నాడు. ఆకలితో దాహంతో అలసిపోయి ఉన్నాడు. సంతలోని ముసలమ్మ, బాబూ, యాత్రికుల్లా ఉన్నావే, అలసిపోయినట్టున్నావు. ఇదిగో ఈ గ్లాసుడు మజ్జిగ తాగు, కడుపు చల్లబడుతుంది. చల్లగా ఉండు తల్లి. ఎంత ఇవ్వాలి? యాత్రికుల దగ్గర మేమెక్కువ తీసుకోలేము బాబూ, ఓ 2 నాణాలిస్తే చాలు. రామయ్య తన మూట విప్పి కష్టంగా 2 నాణాలు తీసిచ్చాడు. అతను కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో వ్యక్తి మాటలు విని ఆగిపోయాడు. అదృష్టవంతుడివి, ఈమె దగ్గర మజ్జిగ ఒక్క ఆనాకే వస్తుంది. తాను మోసపోయానని రామయ్యకు అర్థమైంది. కాని అతను వెనక్కి వెళ్లి గొడవ పడలేదు. గోవిందా, ఈ తల్లి నా దగ్గర ఒక అణా ఎక్కువ తీసుకుంది. బహుశా ఆ తల్లికి నాకంటే ఎక్కువ అవసరం ఉందేమో. అంతా నీ లీల. మరో వారం గడిచింది. రాళ్ళు రప్పల మీద నడవడం వల్ల రామయ్య పాదాలు పగిలి రక్తం కారుతోంది. సరైన తిండి లేక ఒంట్లో శక్తి సన్నగిల్లింది. అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. కళ్ళు తిరిగి ఓ రామాలయం దగ్గర స్పృహ తప్పి పడిపోయాడు. రామాలయ పూజారి, ఓ పేద బ్రాహ్మణుడు రామయ్యను చూసి పరుగున వచ్చి లేవదీశాడు. అయ్యో, ఎవరయ్యా నువ్వు? ఒళ్ళు నిప్పుల కులిమిలా కాలిపోతోంది. తిరుమల వెళ్ళాలి స్వామి, నా మొక్కు. ముందు ప్రాణం నిలబడాలి, ఆ తర్వాతే యాత్ర. ఇక్కడే పడుకో. స్వామి, నా ప్రాణం కాపాడారు. నేను నిమిత్తమాత్రుడిని. నీరసంగా ఉన్నావు. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండు. పూర్తిగా కోలుకున్నాక వెళ్ళు. అలాగే స్వామి. యాత్రకు వెళుతున్నావు, స్వామికి కానుకలు సమర్పించుకోవడానికే కదా? అవును స్వామి, ఇది నా మొక్కుబడి, నా మొదటి పంట. చూశావు కదా ఈ గుడి దీన పరిస్థితి. ఇక్కడ దీపం వెలిగించడానికి నా దగ్గర దమ్మిడీ లేదు. ఆ వెంకన్న, ఈ రాముడు ఇద్దరూ ఒకటే. నీ మొక్కులో కొంత ఈ గుడికి సమర్పిస్తే నీకు పుణ్యం వస్తుంది. రామయ్య ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. తన ప్రాణం కాపాడిన దేవుడు కళ్లముందే ఉన్నాడు. ఆకలితో ఉన్న పూజారి కనిపిస్తున్నాడు. కాని తాను మాట ఇచ్చింది తిరుమల వెంకన్నకు. స్వామి, నన్ను క్షమించండి. నా ప్రాణం కాపాడిన మీకు నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టించినా మీ రుణం తీరదు. కాని ఈ డబ్బు నాది కాదు. ఇది వెంకన్న సొమ్ము. నా భార్య అడిగినా లేదన్నాను. ఒకరికి ఇస్తానని చెప్పిన మొక్కును ఇంకొకరికి ఇస్తే అది ధర్మం కాదు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. ఆ మాటలకు పూజారి ఆశ్చర్యపోయాడు. రామయ్య భక్తికి, అతని నిజాయితీకి చెలించిపోయాడు. నీలాంటి భక్తుడిని నేను చూడలేదు. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు. నీ మొక్కు ఆ గోవిందుడికి ఖచ్చితంగా చేరుతుంది. పూజారి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని రామయ్యకు మూటగట్టి అతన్ని సాగనంపాడు. రామయ్య కొత్త శక్తితో, మరింత బలపడిన విశ్వాసంతో తిరుమల కొండలవైపు తన నడకను తిరిగి ప్రారంభించాడు. ఆ 7 కొండలు ఎంత దూరం నుంచి కనిపిస్తున్నా అతన్ని పిలుస్తున్నట్టుగా ఉన్నాయి. పూజారి ఆశీర్వాదం తీసుకున్న రామయ్య శేషాచలం కొండల అడవి మార్గంలోకి ప్రవేశించాడు. అది దట్టమైన అడవి. పగలే రాత్రిలా ఉంది. క్రూర మృగాల అరుపులు, కీచురాళ్ల శబ్దాలు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. రామయ్య కర్రను నేలకు ఊతగా కొట్టుకుంటూ గోవిందా గోవిందా అని బిగ్గరగా స్మరించుకుంటూ నడుస్తున్నాడు. సర్పంచ్ చెప్పిన దగ్గులా భయం అతని మనసులో ఉన్న దేవుడి మీద భారం వేసి ముందుకు సాగాడు. చీకటి పడుతున్న సమయం. 4 రౌడీలలాంటి మనుషులు ముఖాలకు బట్టలు చుట్టుకుని
చేతుల్లో కత్తులతో అకస్మాత్తుగా రామయ్యను చుట్టుముట్టారు. ఆగో, ఎవడ్రా నువ్వు? ఎక్కడికి పోతున్నావు? అయ్యా, నేను పేద రైతును. తిరుమల యాత్రకు. యాత్ర? యాత్రికుల కోసమే మేం కాచుకుని ఉండేది. మర్యాదగా నీ నడుముకు కట్టుకున్న ఆ మూట ఇటు ఇవ్వు. బాబు, ఈ మూటలో ఉన్నది నా డబ్బు కాదు. అది ఆ ఏడుకొండలవాడి సొమ్ము, నా మొక్కుబడి. నా పంట అమ్మి ఆ దేవుడి హుండీలో వేయడానికి వెళుతున్నాను. దయచేసి దాన్ని ముట్టుకోకండి. దేవుడి సొమ్మా? దేవుడే ఉంటే మమ్మల్ని ఎక్కడికి రానిస్తాడా? ముందు మూట ఇయ్యి. ఇది నేను ఇవ్వను. ఇది నా దేవుడికిచ్చిన మాట. ఆ మాట వినగానే దొంగల నాయకుడికి కోపం వచ్చింది. అతను రామయ్యను బలంగా కిందకు తోశాడు. రామయ్య తల ఒక రాయికి తగిలింది. మరో దొంగ అతని నడుముకున్న మూటను బలంగా లాక్కున్నాడు. నీ దేవుడికి ఈ డబ్బు చేరిందని చెప్పు. వాడు రామయ్యను అక్కడే వదిలేసి ఆ డబ్బుతో చీకటిలోకి మాయమయ్యారు. రామయ్య తలనొప్పి కంటే ఎక్కువగా తన మొక్కు తీర్చలేకపోయానన్న బాధతో కుమిలి కుమిలి ఏడ్చాడు. గోవిందా, వెంకన్న, ఏంటి తండ్రి పరీక్ష? నీకు మాట ఇచ్చాను, నా పంట నీకు సమర్పిస్తానన్నాను. కాని నీ సొమ్మును కాపాడుకోలేని అసమర్థుడిని అయిపోయాను. దొంగలు డబ్బును ఎత్తుకుపోయారు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని నీ కొండ ఎక్కను? ఖాళీ చేతులతో నీ దగ్గరికి ఎలా రాను? నన్ను క్షమించు తండ్రి. అతను ఆ రాత్రి అంతా అక్కడే ఏడ్చాడు. కాని తెల్లవారుజామున అతనిలో ఓ కొత్త ఆలోచన వచ్చింది. లేదు, డబ్బు పోతే పోయింది. నా ప్రాణం ఇంకా ఉంది. డబ్బు తెచ్చి హుండీలో వేస్తాను అని మొక్కుకున్నాను. ఆ డబ్బును దొంగలు ఎత్తుకుపోయారు. కాని నిన్ను చూడటానికి కొండ ఎక్కుతాను అన్న నా యాత్రను మధ్యలో ఆపితే అది నేను మాట తప్పినట్టే. ఆ నిశ్చయంతో రామయ్య లేచాడు. ఒంటి నొప్పులను, ఆకలిని లెక్క చేయకుండా తిరుమల కొండమెట్లను, అలిపిరి మార్గం ఒక్కొక్కటిగా ఎక్కడం మొదలుపెట్టాడు. గోవిందా గోవిందా అని స్మరిస్తూ నీరసంతో తూలుతూ పడుతూ లేస్తూ 3 రోజులు ప్రయాణించి చివరికి తిరుమల ఆలయం ముందు వాలిపోయాడు. రామయ్య మిగిలిన భక్తులతో పాటు నెమ్మదిగా కదులుతూ చివరికి ఆ ఆనంద నిలయం గర్భగుడి ముందు నిలబడ్డాడు. ఆ 7 కొండల స్వామిని, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూశాడు. అతని కళ్ళ నుంచి ధారగా కన్నీరు కారడం మొదలైంది. అతనికి మాటలు రాలేదు. తండ్రి వెంకన్న, నేను వచ్చాను. నీ రైతు బిడ్డను వచ్చాడు. కాని నీకోసం ఏమీ తేలేకపోయాను. నా మొక్కుబడిని దొంగలు దోచుకున్నారు. ఈ చేతులు ఖాళీ చేతులు, ఈ దేహం గాయాలతో నిండి ఉంది. నా దగ్గర నీకు సమర్పించడానికి ఈ కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేవు స్వామి. నా మొక్కును స్వీకరించు తండ్రి. నా యాత్రను పూర్తి చెయ్యి. రామయ్య అలా ఏడుస్తుండగా గర్భగుడిలో ఉన్న ప్రధాన అర్చకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. స్వామివారి మూల విరాట్టు పాదాల దగ్గర అంతకుముందు లేనిది ఇప్పుడు ఓ చిన్న పాత గుడ్డమూట పడి ఉంది. ఆ, ఈ మూట ఇక్కడికి ఎలా వచ్చింది? గర్భగుడిలోకి ఎవరూ రాలేదే? అర్చకుడు ఆ మూటను తీసి భయభక్తులతో విప్పి చూశాడు. అందులో సరిగ్గా 10 వెండి నాణాలు ఉన్నాయి. అర్చకుడికి ఒళ్ళు గగుర్పుడిచింది. ఇది ఖచ్చితంగా దైవలీల అని అర్థమైంది. భక్తులారా, 10 వెండి నాణేల మొక్కుబడిని స్వామివారే స్వయంగా స్వీకరించారు. ఆ మూట స్వామివారి పాదాల చెంత ప్రత్యక్షమైంది. ఎవరా భక్తుడు? స్వామి, అది నా మొక్కే. దొంగలు దోచుకుపోయినా అది నీకు చేరిందా తండ్రి? రామయ్య ఆనందానికి అవధులు లేవు. తాను పడిన కష్టమంతా మర్చిపోయాడు. దొంగల రూపంలో వచ్చింది కూడా ఆ స్వామి అని, తన భక్తిని నిజాయితీని పరీక్షించాడని గ్రహించాడు. తన మొక్కును ఆ గోవిందుడే దొంగల రూపంలో వచ్చి స్వీకరించాడని అర్థం చేసుకున్నాడు. రామయ్య యాత్ర పూర్తయింది. దేవుడి ప్రసాదాన్ని పట్టుకుని కొండ దిగి తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈసారి అతని నడకలో నీరసం లేదు. చెప్పలేని ఆనందం, ప్రశాంతత అతని ముఖంలో వెలుగుతున్నాయి. నెల రోజుల తర్వాత రామయ్య ధర్మపురం చేరుకున్నాడు. సీతమ్మ, ఊరి జనం అతను ప్రాణాలతో తిరిగి వచ్చినందుకే సంతోషించారు. రామయ్యకు ఆ ఏడాది 2 పంట పండింది. ఊరిలో కరువు పూర్తిగా తీరిపోయింది.
దేవుడు భక్తుడి నుంచి ఆశించేది డబ్బు దశకం కాదని, అచంచలమైన నమ్మకం, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీ మాత్రమేనని రామయ్య నిరూపించాడు.